Good morning, dear students. In the earlier chapter, you have learned motion in a straight line. So, in this chapter, you will learn motion in a plane. First you should understand the difference between motion in a straight line and motion in a plane. Straight line means only one dimensional motion. సపోజ్ ఒక బాడీ కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది అనుకో, లైన్, ఇది ఒక లైన్ అందాం, దీన్ని స్ట్రైట్ లైన్ మోషన్ అంటాం. ఇలా ఒక బాడీ కనుక మోయితే ఒకే లైన్లో మోయింది అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రెక్టిలినియర్ మోషన్. సో మనకి పేపర్ ఉంది, పేపర్ మీద ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ మూవ్ అవుతుంది. సో దీనికి ఏ మోషన్ ఉందని చెప్తాం మనం? ఇప్పుడు ఓన్లీ వన్ డైమెన్షనల్ మోషన్ ఉందని చెప్తాం మనం. అలా కాకుండా ఇలా మూవ్ అయింది అనుకో ఆ బాడీ, అంటే మనం జనరల్గా ఇటు ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం, ఇటు వై యాక్సిస్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే బాడీ ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవుతుంది, ఏమవుతుంది? దీని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ మాత్రమే మారుతుంది, బట్ వై కోఆర్డినేట్ మారుతుందా? లేదు. బట్ ఇక్కడ కనుక ఆబ్జెక్ట్ కనుక మూవ్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్నప్పుడు ఇనిషియల్ పొజిషన్ 0, ఎక్స్ పొజిషన్ 0, వై పొజిషన్ 0. ఇక్కడ పోయినప్పుడు ఎక్స్ పొజిషన్ ఇంత వస్తుంది, వై పొజిషన్ ఇంత వస్తుంది కదమ్మా. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఎక్స్ పొజిషన్ మారుతుంది, వై పొజిషన్ మారుతుంది. అంటే దీని మోషన్ ఏమంటాం మనం? 2 డైమెన్షనల్ మోషన్ అంటాం. ఇదే మోషన్ని మోషన్ ఇన్ ఏ ప్లేన్ అని కూడా మనం అంటాం. అంటే ఈ పేపర్ ప్లేన్, తలం అంటాం కదా మనం, తలం. సో ఈ పేపర్ ప్లేన్లో కనుక ఒక ఆబ్జెక్ట్ ఇటు కానీ ఇట్లా మూవ్ అయింది అనుకో, ఈ మోషన్ ఏమని చెప్పొచ్చు మనం? 2 డైమెన్షనల్ మోషన్ చెప్పొచ్చు. ఇదే మనకి పేపర్ ప్లేన్లో కాకుండా ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఎయిర్లోకి వచ్చి ఇలా పోయింది అనుకోండి, ఇట్లా ఎయిర్లోకి వచ్చి ఇటువైపు కనుక మూవ్ అయితే దీన్ని ఏమంటాం? 3 డైమెన్షనల్ మోషన్ అంటాం. అంటే ఓన్లీ పేపర్ ప్లేన్ మీద మూవ్ అయితే మోషన్ ఒకే ప్లేన్కి రిస్ట్రిక్ట్ అయింది కదమ్మా. సో ఈ మోషన్ మొత్తం ఏమంటాం మనం? మోషన్ ఇన్ ఏ ప్లేన్ అంటాం. బట్ ఈ పేపర్ ప్లేన్ కాకుండా మనకి ఎక్స్ యాక్సిస్ ఇలా తీసుకుంటాం, వై యాక్సిస్ ఇలా తీసుకుంటాం, జెడ్ యాక్సిస్ ఎలా తీసుకుంటామని చెప్పాను నేను. ఇట్లా పర్పెండిక్యులర్ టు ద పేపర్ ప్లేన్ ఇలా తీసుకుంటాం. మనకు కనుక ఒక ఆబ్జెక్ట్ కనుక ఇక్కడ ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వచ్చింది అనుకో, పైకి మన వైపు వచ్చింది అనుకోండి, అప్పుడు అంటే ఇట్లా డయాగనల్ ఇలా వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? ఆబ్జెక్ట్కి 3 డైమెన్షనల్ మోషన్ ఉందని అంటాం. అంటే బాడీ మూవ్ అయినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ మారుతుంది, వై కోఆర్డినేట్ మారుతుంది, జెడ్ కోఆర్డినేట్ కూడా మారుతుంది. బట్ ఇన్ ద ఎర్లియర్ చాప్టర్ మనం ఏం తీసుకున్నాం? మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, అంటే ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో మోషన్ తీసుకున్నాం మనం. అంటే వై యాక్సిస్ తీసుకుంటున్నాం, బట్ ఎక్స్ డైరెక్షన్లోనే తీసుకున్నాం. అంటే వై కోఆర్డినేట్ చేంజ్ అవ్వదు, ఇందులో ఓన్లీ ఎక్స్ కోఆర్డినేటే వేరీ అవుతుంది. అంటే ఇటువైపు తీసుకున్నాం మోషన్, ఇటువైపు తీసుకున్నాం, ఓన్లీ ప్లస్ ఎక్స్ వైపు మైనస్ ఎక్స్ వైపు తీసుకున్నాం. బట్ అలా కాకుండా ఈ ప్లేన్లో కనుక ఇటువైపు కనుక ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఏమవుతుంది? దీనికి ఎక్స్ కోఆర్డినేట్ మారుతుంది, వై కోఆర్డినేట్ కూడా మారుతుంది. ఇక్కడ మోషన్ ఓన్లీ ప్లేన్కి రిస్ట్రిక్ట్ అయిందని చెప్తాం. దీన్ని మనం 2 డైమెన్షనల్ మోషన్ కూడా అంటాం. సో ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటాం? మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఆర్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ 2 డైమెన్షనల్ మోషన్. 3 డైమెన్షనల్ మోషన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, అది మీరు హయ్యర్ క్లాస్లో నేర్చుకుంటారు. Now we start this chapter with the term scalar quantity and vector quantity. First we should know the difference, and first we define what is a scalar quantity and what is a vector quantity, then I'll explain. Yes, we define scalar quantity like this. A scalar quantity is a physical quantity which has only magnitude. That means it doesn't have direction. Example for physical quantity, scalar quantity is mass, volume, time, speed, etc. Mass. If we take an object, we say it has some mass. బట్ డూ వి సే ఇట్ హ్యాస్ మాస్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్? మాస్కి ఒక పర్టికులర్ డైరెక్షన్ మనం ఇస్తాం, ఈ డైరెక్షన్లో మాస్ ఉందని. అంటే ఆబ్జెక్ట్కి ఓవరాల్గా మాస్ ఉంటుంది, బట్ అంటే ఎంతో చెప్తాం, 1 kg 2 kg అని చెప్తాం. అదేంటి? మ్యాగ్నిట్యూడ్. అంటే మాస్ అనే ఫిజికల్ క్వాంటిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ 2 kg 3 kg ఎంతో ఉందని చెప్తాం. బట్ 2 kg ఇటువైపు ఉంది, 2 kg అటువైపు ఉంది అని దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఇస్తామా? ఎక్స్ యాక్సిస్ వైపు, వై యాక్సిస్ వైపు ఉందని ఇవ్వం. కాబట్టి అంటే మాస్ అనే దానికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఇట్ డజంట్ హ్యావ్ డైరెక్షన్. ఇన్ ద సిమిలర్ మేనర్ వాల్యూమ్ కనుక తీసుకుంటే ఒక ఆబ్జెక్ట్కి ఓవరాల్ వాల్యూమ్ ఉంటుంది, బట్ దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ని మనం అసైన్ చేయవచ్చా? చేయలేం. అదేవిధంగా టైం ఏంటి? టైం అనేది మనం ఫీల్ అవుతాం, బట్ దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఇస్తామా? వీ కెనాట్ గివ్ డైరెక్షన్. అదేవిధంగా స్పీడ్, వీ హ్యావ్ మెనీ క్వాంటిటీస్. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఓన్లీ డైరెక్షన్ కనుక లేకుండా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ జనరల్గా దేనికైనా ఉంటుంది. అది మాస్ కావచ్చు, వాల్యూమ్ కావచ్చు, ఏ ఫిజికల్ క్వాంటిటీ తీసుకున్నా కూడా ఎంతో వాల్యూమ్ అంటే ఏంటి? మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ 3 మీటర్ క్యూబ్ ఉందని అంటాం. అంటే 3 అనేది ఇక్కడ మ్యాగ్నిట్యూడ్, బట్ డైరెక్షన్ ఉందానికి లేదు. అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ని ఏమంటాం మనం? స్కేలార్ క్వాంటిటీస్ అంటాం. సో వీ హ్యావ్ మెనీ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ ఇచ్చాం. Now let us define vector quantity. A vector quantity is a physical quantity which has magnitude, direction and obeys addition laws of vectors. అంటే వెక్టర్ క్వాంటిటీ ఏంటి? దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, and it also obeys addition laws of vectors. So let us do not worry about this addition laws of vectors, that you will learn in the upcoming videos. So ఇప్పటి వరకు అయితే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్,
ఉంటే కనుక దాన్ని ఏమందాం, వెక్టర్ క్వాంటిటీ అని అందాం. ఎగ్జాంపుల్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ అండ్ వెలాసిటీ, ఫోర్స్, మూమెంటం. వీ హ్యావ్ మెనీ క్వాంటిటీస్ లైక్ దిస్. ఇప్పుడు చూద్దాం డిస్ప్లేస్మెంట్కి ఎలా ఉంటుందో చూద్దాం మనం. సపోజ్ ఒక బాడీ ఇక్కడ స్టార్ట్ అయింది, సో ఇలా ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమంటాం డిస్ప్లేస్మెంట్, దీనికి ఒక పర్టికులర్ డైరెక్షన్ మనం అసైన్ చేయొచ్చా లేదా? సో ఇక్కడ నుంచి కనుక చూస్తే ఒకే డైరెక్షన్లో ఉంది కదమ్మా, అంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. సో వెలాసిటీ అనుకుంటే మనం ఇలా ఒక బాడీ ఉంది అనుకోండి, బాడీ ఇటువైపు కనుక మూవ్ అయితే ఏం చెప్తాం, ఈ పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అయింది అని చెప్తాం. కాబట్టి వెలాసిటీ అనేది ఏంటి, వెక్టర్. ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఫోర్స్ నేను ఈ పర్టికులర్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తాను, లేకుంటే ఈ పర్టికులర్ డైరెక్షన్లో ఇలా ఫోర్స్ అప్లై చేస్తాను, ఇలా అప్లై చేస్తాను, ఇలా. అంటే ఫోర్స్ ఏంటి, మనకు పర్టికులర్ డైరెక్షన్ అనేది అసైన్ చేయొచ్చు. ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అండ్ అడిషన్ లాస్ అనేది మీరు అప్కమింగ్ వీడియోస్లో నేర్చుకుంటారు. ఇప్పటివరకు అయితే దాని గురించి వరి కాకండి. అంటే ఇప్పటివరకు ఏం గుర్తుపెట్టుకుంటారు, ఒక ఫిజికల్ క్వాంటిటీకి డైరెక్షన్ కనుక లేకపోతే దాన్ని స్కేలర్ అంటాం, డైరెక్షన్ కనుక ఉంటే దాన్ని ఏమంటాం, వెక్టర్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ క్లియర్గా మనకు ఉన్నాయి. డైరెక్షన్ లేనివి ఏంటివి, డైరెక్షన్ ఉన్నవేంటి అనేది. సో జనరల్గా మనం ఒక వెక్టర్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఇలా ఒక యారోతో రిప్రజెంట్ చేస్తాం. ద వెక్టర్ మే బి ఎనీ వెక్టర్, ఇట్ మే బి డిస్ప్లేస్మెంట్ వెక్టర్, వెలాసిటీ వెక్టర్ ఆర్ ఫోర్స్ వెక్టర్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టేల్ ఆఫ్ ద వెక్టర్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ హెడ్ ఆఫ్ ద వెక్టర్. హెడ్ అంటే తెలుసు కదా మనకు, తల పైన ఉంటుంది కదా హెడ్. దిస్ ఈజ్ కాల్డ్ హెడ్, దిస్ ఈజ్ కాల్డ్ టేల్. అండ్ వీ రైట్, లెట్స్ సే దీనికి ఒక నేమ్ ఇద్దాం, ఏ అనే నేమ్ ఇద్దాం. ఏ అని ఇలా రాస్తాం, ఏ పైన మనం యారో ఇలా రాస్తాం. సో జనరల్గా ఏ బుక్లో అయినా కూడా ఒక వెక్టర్ని ఇలా సింబల్ ఒక లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, లెటర్ మీద ఇలా ఒక చిన్న యారో రాస్తాం. బట్ మన బుక్లో మనం ఇలా రిప్రజెంట్ చేయట్లేదు, ఇట్లా సింపుల్గా ఏ అని రాసి ఇలా బోల్డ్ లెటర్స్, బోల్డ్ అంటే థిక్ ఉంటాయి కదమ్మా, థిక్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అంటే అదేంటి, వెక్టర్ అని అర్థం అనమాట. బట్ మన బుక్ కాకుండా ఇంకా వేరే ఏ బుక్ చూసినా కూడా మనకి పైన ఇలా వెక్టర్తో రిప్రజెంట్ చేస్తాం. సో మీరు ఇలా బోల్డ్ లెటర్స్ ఫాలో అవ్వడం చాలా కష్టం మనం మన క్లాసులు విన్నప్పుడు. కాబట్టి మనం వెక్టర్ని ఇలా రిప్రజెంట్ చేద్దాం, ఏ బార్. ఏ పైన ఇలా రాస్తాం, దీన్ని ఏ బార్ అంటాం. సో ఏ బార్ ఈజ్ ఏ వెక్టర్ హియర్. నవ్ ఐ రైట్ వన్ మోర్ వెక్టర్. ఇలా ఒక వెక్టర్ రాస్తాను, దీన్ని ఏమంటాను, బి బార్. ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ అనదర్ వెక్టర్. Here we need to remember one important point, that is the length of a vector is proportional to its magnitude. Suppose now I take a displacement vector for a simple case. Now I take a displacement vector a bar like this. I write it as a bar. Now suppose I take it as magnitude of a bar, let's say I take 10 meters. Now I say ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టర్, అంటే దీని యొక్క వాల్యూ ఎంత అంటే నేను 10 మీటర్స్ అంటాను. దీని అర్థం ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్ డిస్టెన్స్ అని కాదు. సో 10 మీటర్స్నే మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట చిన్నగా. సో నవ్ ఐ టేక్ అనదర్ వెక్టర్ విత్ ద డబుల్ ఆఫ్ దిస్ లెంత్. దీని యొక్క లెంత్కి డబుల్ లెంత్ ఇంకొక వెక్టర్ తీసుకుంటాను. నవ్ ఐ కాల్ ఇట్ యాజ్ బీ బార్. సో ఇప్పుడు బీ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది చెప్పండి. ఎస్, ఇది 10 అయితే ఖచ్చితంగా దీనికి డబుల్ ఉంది కదమ్మా, కాబట్టి ఏం చెప్తాం, 20 meters. Suppose now I take a vector which is half of the length of this vector. So ఇందులో హాఫ్ ఏ తీసుకుంటాను, నేను ఇక్కడ నుంచి ఇక్కడికే తీసుకుంటాను. Now I call it as this one C bar. Now magnitude of C bar ని మనం ఏమని చెప్పొచ్చు, దీని యొక్క వాల్యూ లెంత్ ఎంత, దీని యొక్క వాల్యూ ఎంత ఉందంటే ఏం చెప్తాం మనం, 5 meters. Hope you are able to understand this statement. The length of a vector is proportional to its magnitude. అంటే వెక్టర్ యొక్క లెంత్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉన్నట్టే. దీంతో డబుల్ ఉంటే ఏమవుతుంది, దీని వాల్యూ 20 అవుతుంది, దీనిలో హాఫ్ ఉంటే 5 అవుతుంది. Yes, now let us learn few important types of vectors. Now the first one is position vector. Yes, a vector which represents the position of a point in the space is called position vector. Suppose you are here, you are standing here and your friend is standing here initially, and he is moving from here to some other point. He is moving like this. So in your frame of reference, what do? You take place axis this way, and this way take y axis, and this is the initial position of your friend, and this is the final position of your friend. సో కాబట్టి ఇనిషియల్ పొజిషన్ ఏమంటాం మనం, పొజిషన్ వెక్టర్ కదమ్మా, ఆరిజిన్. ఇక్కడ మీ దగ్గర నుంచి ఏం చేయాలి, ఇక్కడికి ఒక వెక్టర్ని డ్రా చేయాలి ఇనిషియల్ పొజిషన్కి. దీన్ని ఏమంటామంటే ఇనిషియల్ పొజిషన్ వెక్టర్ అంటాం. ఎవరిది, మీ ఫ్రెండ్ది. సో తను ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతున్నాడు కదా, సో ఫైనల్ పాయింట్కి ఇక్కడ నుంచి ఇక్కడికి రాసుకుంటాం.
ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వెక్టర్ రాస్తాం. దీన్ని ఏమంటాం మనం R2 బార్ అంటాం. సో దిస్ ఇస్ ద ఇనిషియల్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. Yes. Next, displacement vector. A vector which represents displacement is called displacement vector. Just now we have taken an example. Yeah, this is your frame of reference. Yes, you are standing here and your friend is moving from here to some other point like this. So initial position vector, initial point A anandi, final point some B anandi, lekunte point 1, point 2. This is R1 bar initial position vector and this is the final position vector R2 bar. Displacement vector తను యాక్చువల్ ఎక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవుతున్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ అవుతున్నాడు కదా. సో ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి ఒక వెక్టర్ డ్రా చేద్దాం. దీన్ని మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంటాం. సో డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఈస్ హియర్ డెల్టా ఆర్. అంటే డెల్టా ఆర్ అంటే ఏమని రాసుకోవచ్చు మనం, డెల్టా ఆర్ ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. ఐ విల్ టెల్ యూ this vector addition and subtraction in the upcoming videos, but delta r displacement vector is from initial position to final position. Initial position దగ్గర tail ఉండాలి, final position దగ్గర head ఉండాలి. ఇలా రాసుకుంటాం. And this is the tail and this is the head of the initial position vector. This is the tail and this is the head of the final position vector. And coming to displacement vector, this is the tail and this is the head we have. Next one, equal vectors. This is very, very important. Frequently we use this concept. If two vectors have same magnitude and direction, such vectors are said to be equal vectors irrespective of their location in the space. Suppose I am taking a vector A bar. I am taking a vector A bar here. And in the space lo inka vere edo oka point daggara now I have another vector like this. Yeah, parallel to this one. Yeah, parallel to with this one, with the same length I have another vector B bar. So if B bar is parallel to A bar and magnitude of B bar is equal to magnitude of A bar, ante దీని యొక్క వాల్యూ 5 meters అనుకో. of course if it is a displacement vector, if this value is 5 meters and if this value is 5 meters అంటే లెంత్ సేమ్ ఉండి రెండు ప్యారలల్గా కనుక ఉంటే అప్పుడు ఏం రాయొచ్చు అంటే వీ కెన్ రైట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్. అంటే మనకి స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి దీన్ని పక్కనే చూస్తున్నాను. బి బార్ అనేది పక్కన ఉండాల్సిన పని లేదు. ఏ బార్కి ఎంత దూరం అని ఉండేవండి, ఎక్కడన్నా ఉండేవండి స్పేస్లో. బట్ ఏ బార్కి బి బార్ ప్యారల్గా ఉండి సేమ్ లెంత్ కనుక ఉంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్. అంటే మనం ఈ బి బార్ని బదులు దీన్ని ఏ బార్ అని కూడా పిలవచ్చు. అండ్ ఏ బార్ బదులు ఏ బార్ అని కాకుండా బి బార్ అని కూడా మనం రాసుకోవచ్చు. అండ్ ఐ టేక్ అనదర్ వెక్టర్. ఇప్పుడు దీనికి ప్యారల్గా ఇంకొక వెక్టర్ కొంచెం దూరం తీసుకుంటాను, ఇలా తీసుకుంటాను. సేమ్ అంతే లెంత్, సేమ్ దాన్ని ప్యారల్గా తీసుకుంటాను. సో దీని ఏ బార్ అయితే సేమ్ లెంత్ ఉండి దీనికి ఎగ్జాక్ట్లీ ప్యారల్గా ఉంటే దీనికి నేను ఏమని ఏమి ఇవ్వచ్చు, ఏ బార్ అని ఇవ్వచ్చు. ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు వెక్టర్. దీనికి చాలా దూరం కూడా తీసుకెళ్ళచ్చు. దానికి ప్యారల్గా వెక్టర్ రాసుకోవాలి. విత్ ద సేమ్ లెంత్ కనుక రాసుకుంటే మనం ఆ వెక్టర్కి సేమ్ నేమ్ అనేది మనం ఇవ్వచ్చు. ఇలా మనకి ఈ వెక్టర్కి ప్యారల్గా ఉండి ఇంతే లెంత్ కనుక ఉండే స్పేస్లో ఎక్కడైనా ఉండనివ్వండి, ఆ వెక్టర్ని మనం ఏమని పిలవచ్చు, ఏ బార్ అని పిలవచ్చు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్, నెగటివ్ ఆఫ్ ఎ వెక్టర్. ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ సేమ్ ఇన్ magnitude but opposite in direction, then both the vectors are negative to each other. Like this, I have a vector, and let's say I call this one as A bar, and I have another vector in the space like this, anti-parallel, ఆపోజిట్ కదమ్మా. దీనికి సేమ్ లెంత్ ఉంది, బట్ ఇది ఇటువైపు పాయింట్ చేస్తే ఇది ఇటువైపు పాయింట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ యాంటీ ప్యారలల్గా ఉందన్నమాట. లెన్స్ ఎలా ఉన్నాయి, సేమ్. బోత్ ద వెక్టర్స్ ఆర్ సేమ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. సో దీన్ని మనం బీ బార్ కనుక అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ బార్. అంటే బీ బార్ని మనం యాక్చువల్ దీన్ని బీ బార్ అని రిప్రజెంట్ చేస్తున్నాం, బట్ ఇది ఎలా ఉంది, దీనికి సేమ్ లెంత్ ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా, కాబట్టి దీన్ని మైనస్ ఏ బార్ అని కూడా పిలవచ్చు. ఒకవేళ దీన్ని బీ బార్ అని పిలిస్తే దీన్ని ఏమని పిలవచ్చు మనం, మైనస్ బీ బార్ అని పిలవచ్చు. అదే చెప్తున్నాం మనం. ఈ రెండు కనుక ఇలా ఉంటే బీ బార్ అనేది ఏ బార్కి నెగిటివ్ అవుతుంది, ఏ బార్ అనేది బీ బార్కి
నెగిటివ్. ఏ బార్ ఈక్వల్ మైనస్ బీ బార్ ఆర్ బీ బార్ ఈక్వల్ మైనస్ ఏ బార్ అని మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. ఎస్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టర్ బై రియల్ నెంబర్స్. ఒక వెక్టర్ని ఒక రియల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? వెన్ ఏ వెక్టర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఏ నెంబర్ దట్ ఈస్ స్కేలార్, ద రిజల్ట్ ఈజ్ అగైన్ ఏ వెక్టర్. ఈ వెక్టర్ని ఒక నెంబర్తో గాను స్కేలార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా, అంటే నెంబరే కదా. ఒక నెంబర్తో కనుక మన ఒక వెక్టర్ని ఒక నెంబర్తో కనుక మల్టిప్లై చేస్తే ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? అది ఒక వెక్టరే అవుతుంది అనమాట. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఎస్, నౌ ఐ హ్యావ్ ఏ వెక్టర్ ఏ బార్. ఒక వెక్టర్ ఉంది, దీన్ని ఏ బార్ అని ఇలా రాస్తాను. సో ఇక్కడ నేను ఇంకొక వెక్టర్ రాస్తాను ఇలా. ఇంకొక వెక్టర్ దీనికంటే 2 టైమ్స్తో ఉంది. దీని ఇప్పుడు నేను ఏమని రాయొచ్చు? 2 ఇంటూ ఏ బార్. ఈ వెక్టర్ని ఏమని రాయొచ్చు? నేను 2 ఇంటూ ఏ బార్ అని రాసుకోవచ్చు. అంటే 2 ఇంటూ ఏ బార్, 2తో ఒక వెక్టర్ని ఏ బార్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మళ్ళీ మనకి వెక్టర్ వస్తుంది. బట్ ఈ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? డబుల్ అవుతుంది. వీ నో ద లెంత్ ఆఫ్ ఎ వెక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఏ బార్ యొక్క లెంత్ ఇంత ఉంటే 2a బార్ యొక్క లెంత్ ఎంత ఉండాలి? డబుల్ ఉండాలా లేదా? ఇలా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా నేను ఇటువైపు తీసుకుంటాను. నేను దీనికి ఆపోజిట్గా ఒక వెక్టర్ తీసుకుంటాను. సో ఇంత లెంత్ ఆపోజిట్ తీసుకుంటాను. దీన్ని ఏమని చెప్పొచ్చు మనం? -2a బార్ అని చెప్పొచ్చు అనమాట. -2a బార్ అంటే ఏ బార్ కనుక ఇలా ఉంటే దీనికి 2 టైమ్స్ లెంత్ నేను ఆపోజిట్ కనుక తీసుకుంటే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు? -2a బార్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ దీనికి ఒక నేమ్ కూడా ఇవ్వచ్చు. 2a బార్ అంటున్నారు కదా, దీనికి ఒక బీ బార్ అనే నేమ్ ఇవ్వచ్చు. దీనికి ఇంకో నేమ్ ఇవ్వచ్చు. ఏమని ఇవ్వచ్చు మీరు? సి బార్. ఏదో ఒక కొత్త నేమ్ ఇవ్వండి. అంటే మనకి ఏ బార్ని 2తో మల్టిప్లై ఒక కొత్త వెక్టర్ వస్తుంది బీ బార్. ఆ బీ బార్ యొక్క లెంత్ ఎలా ఉంటుంది? ఏ బార్కి డబుల్ ఉంటుంది. సో ఏ బార్కి -2తో మల్టిప్లై చేస్తే ఒక కొత్త వెక్టర్ వస్తుంది. ఆ కొత్త వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ డబుల్ ఉంటుంది. బట్ ఎలా ఉంటుంది? డైరెక్షన్ ఆపోజిట్లో ఉంటుంది. సో మైనస్ సైన్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. దట్ మీన్స్ సో వెన్ ఏ వెక్టర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఏ స్కేలార్, again the result will be again a vector. Now let us see how vectors are added. Now let us discuss vector addition. Yes, in vector addition we place the tail of the second vector at the head of the first vector. Let us see an example here. Suppose I have a vector a bar, I have another vector b bar. Now I want to know a bar plus b bar. I want to know a vector a bar plus b bar. So for that one, what we do is, so we have a vector like this, right? So now parallel to a bar, I write first vector. Yeah, parallel to here a bar, I write the first vector. So parallel to this one with the same length. So I can say this is a bar, right? Now parallel to b bar with the same length, I write a vector here like this. I call this one as b bar. So in addition, what do we do? In vector addition, we place the tail of the second vector at the head of the first vector. Tail of the second vector b bar యొక్క tail ఇక్కడే ఉంది కదమ్మా. Yes, ఎక్కడ పెడుతున్నాం మనం? At the head of the first vector. Now, so this is actually tail of the first vector, and this is the head of the second vector. The resultant vector a bar plus b bar will be like this. It starts at tail of the first vector and it ends at head of the second vector. So we need to draw a vector from here to here. Now this is called as a bar plus b bar vector. రెండు వెక్టర్లని అడిషన్ చేస్తే వచ్చేది ఏంటి? రిజల్ట్ వెక్టరే. బట్ ఆ వెక్టర్ యొక్క డైరెక్షన్ ఎలా అనుకోవాలి మనం? ఇలా. మనకు రెండు వెక్టర్స్ కనుక ఇలా వస్తే ఈ వెక్టర్ని ఇలా ఎస్ యూజింగ్ ఈక్వల్ వెక్టర్ కాన్సెప్ట్. ఇది ఏ బార్ కనుక అయితే దీనికి ప్యారలల్గా ద సేమ్ లెంత్ ఇక్కడ రాసుకుంటాం. సో దీన్ని ఏ బార్ అంటాం. ఇది బీ బార్ కనుక అయితే దీనికి ప్యారలల్గా ఒక వెక్టర్ విత్ ద సేమ్ లెంత్ రాసుకుంటాం, దీన్ని బీ బార్ అంటాం. ఇప్పుడు రెండు వెక్టర్ని ఎలా యాడ్ చేస్తాం? సెకండ్ వెక్టర్ యొక్క టేలు ఫస్ట్ వెక్టర్ యొక్క హెడ్ దగ్గర పెడతాం. ఇలా వస్తాయి రెండు వెక్టర్స్. అప్పుడు రిజల్టెంట్ వెక్టర్ ఎలా వస్తుంది? రిజల్టెంట్ వెక్టర్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే టేల్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టర్ దగ్గర స్టార్ట్ చేయాలి, హెడ్ ఆఫ్ ద సెకండ్ వెక్టర్ దగ్గర ఎండ్ చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్, ఇది ఏ బార్ ఇది బీ బార్ అయితే ఇది ఏమవుతుంది? ఏ బార్ ప్లస్ బీ బార్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అడిషన్లో. ఇలా ఏ బార్ ఇచ్చాడు,
ఇలా బీ బార్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏ బార్ ప్లస్ బీ బార్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం మనం? దీనికి ఏ బార్ యాజ్ ఈజ్గా ఏ బార్కి ప్యారలల్గా ఒక వెక్టర్ రాయండి. దీనికి ప్యారలల్గా ద సేమ్ లెంత్ కాల్ ఇట్ యాజ్ ఏ బార్. ఇప్పుడు బీ బార్ ఇలా ఉంది కదమ్మా. బట్ బీ బార్ని ఏ బార్ ప్లస్ బీ బార్ కనుక్కుంటే ఏం చేయాలి? బీ బార్ని బీ యొక్క టేల్ ఎలా ఉండాలి? హెడ్ దగ్గర ఉండాలి కదా. అంటే దీనికి ప్యారలల్గా సేమ్ ఇలాగే ఒక వెక్టర్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలన్నమాట మనం. అంటే బీ బార్ యొక్క టేల్ ఇక్కడ రాస్తాను, హెడ్ ముందుకు ఇలా రాస్తాను, ప్యారలల్గా ఇలా ఒక వెక్టర్ రాస్తాను. దీన్ని ఏమంటాను నేను ఇప్పుడు? బీ బార్. ఇది ఏ బారు, ఇది బీ బార్. సో ఇప్పుడు రిజల్టెంట్ వెక్టర్ ఇలా వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. ఇది రిజల్టెంట్ వెక్టర్ హెడ్ ఏ బార్ ప్లస్ బీ బార్. దిస్ ఈస్ ద వే we do addition, vector addition. Now let us discuss properties of vector addition. First property, vector addition obeys commutative law. That means a bar plus b bar is equal to b bar plus a bar. అంటే ఏ బార్ ప్లస్ బీ బార్ రెండు వెక్టర్స్ ఏ బార్ బీ బార్ ఇచ్చాడు మనకి. సో ఇదొక వెక్టర్ ఏ బార్ ఇచ్చాడు, ఇదొక వెక్టర్ బీ బార్ ఇచ్చాడు. ఇప్పుడు ఏ బార్ ప్లస్ బీ బార్ని కనుక్కున్నా, బీ బార్ ప్లస్ ఏ బార్ని కనుక్కున్నా కూడా మనకి వచ్చే రిజల్ట్ వెక్టర్ మాత్రం సేమ్. అంటే రెండు ప్యారలల్గా ఉంటాయి. అంటే ఈ వెక్టర్ రెండు ప్యారలల్గా ఉంటాయి, సేమ్ లెంత్ వస్తాయి అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ బీ బార్ ప్లస్ a bar. Now let us see the second property. Vector addition obeys associative law. It means a bar plus b bar plus c bar is equal to a bar plus b bar plus c bar. That means I have a vector a bar, b bar and a vector c bar. So first add b bar plus c bar, then add this vector with a bar. You will get some result, you will get some vector. Then what do you do? So add a bar and b bar, then you will get some vector, right? So for that vector add c bar, you will get some other vector. But this vector and this vector, these will be same length తో వస్తాయి. రెండు కూడా ఎలా ఉంటాయి? ప్యారల్గా ఉంటాయి. అంటే ఏం చెప్పొచ్చు మనం? a bar plus b bar plus c bar is equal to a bar plus b bar plus c bar అని చెప్పొచ్చు అనమాట. దీన్ని ఏమంటాం మనం? అసోసియేటివ్ లా అని అంటాం. Yes. Now let us see how we subtract vectors. Vector subtraction. Yes. Vector subtraction is nothing but addition. అది ఎలాగో చూద్దాం. డైరెక్ట్ మీకు ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. I have a vector a bar and I have a vector b bar. Now I want to find a bar minus b bar. A bar minus b bar. So a bar minus b bar నేను ఇలా రాసుకోవచ్చా? a bar ప్లస్ మైనస్ ఆఫ్ b bar అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అంటే మనం ఏం చేస్తున్నాం? ఏ బార్ అనే వెక్టర్ని మైనస్ బీ బార్ వెక్టర్తో యాడ్ చేస్తున్నాం. బట్ బీ బార్ మనకు తెలుసు, మైనస్ బీ బార్ తెలుసా? తెలియదు, బట్ మనం రాయొచ్చు. ఎట్లా? ఫస్ట్ ఏ బార్ రాసుకుందాం. ఏ బార్ అంటే ఏ బార్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ బార్ రాసుకున్నాం. ఇప్పుడు మైనస్ బీ బార్ రాసుకుందాం. బీ బార్ అనేది ఇక్కడ ఉంది కదమ్మా. సో మైనస్ బీ బార్ అనేది ఒక వెక్టర్ కదా. సో సేమ్ ఇదే లెంత్తో మనం ఆపోజిట్లో ఒక వెక్టర్ రాసుకుంటాం ఇలా. దీన్ని ఏమని చెప్పొచ్చు మనం? మైనస్ బీ బార్. ఏ బార్ని సేమ్ ఇదే లెంత్తో దీనికి ప్యారలల్ ఇక్కడ రాసుకున్నాను. బట్ బీ బార్ కాదు, నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ? మైనస్ బీ బార్. కాబట్టి బీకి ఆపోజిట్గా అంతే లెంత్ ఒక వెక్టర్ రాసుకుంటున్నాను, మైనస్ బీ బార్. ఇప్పుడు దీన్ని ఏమని చెప్పొచ్చు మనం? దీని యొక్క టేల్ ఇక్కడ ఉంది, హెడ్ ఇక్కడ ఉంది. ఈ మైనస్ బీ బార్ వెక్టర్ యొక్క టేల్ ఇక్కడ ఉంది, హెడ్ ఇక్కడ ఉంది.
సో ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ బి బార్ అని రాయొచ్చా? అంటే దీన్నే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వెక్టర్ రాస్తాం. దీన్ని ఏమంటా నేను ఏ బార్ ప్లస్ మైనస్ ఆఫ్ బి బార్ అంటాను. ఇదే వెక్టర్ని ఇంకో విధంగా రిప్రజెంట్ చేయొచ్చు కదమ్మా. అదేంటి ఏ బార్ మైనస్ బి బార్. అంటే ఈ వెక్టర్ ఏంటి ఏ బార్ మైనస్ బి బార్. దిస్ ఇస్ ఏ బార్ అండ్ దిస్ ఇస్ మైనస్ బి బార్. సో దిస్ ఇస్ ద వే వీ డూ వెక్టర్ సబ్ట్రాక్షన్. వెక్టర్ సబ్ట్రాక్షన్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ అడిషన్ ఓన్లీ. బట్ నెగటివ్ ఆఫ్ వెక్టర్ తీసుకుంటాం, మనం యాడ్ చేస్తాం. నౌ లెట్ us define unit vector. A unit vector is a vector which has magnitude of 1. What is unit vector? Unit vector is a vector but whose magnitude is equal to 1. Yes, we define like this. Suppose I have a vector a bar. I have a vector a bar and magnitude of this a bar, let's say 5 meters. Now a unit vector along a bar, we write like this. We represent with cap symbol is only for unit vectors. That means the vector magnitude must be equal to 1. We define like this. Magnitude of a bar divided by magnitude of a bar. ఒక వెక్టర్ని ఆ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే వచ్చేదే యూనిట్ వెక్టర్. దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? అదే డైరెక్షన్లో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 5 meters ఉంది కదా. సో ఏ క్యాప్ అంటాను కదా. నా ఐ కెన్ రిప్రజెంట్ స్మాల్ వెక్టర్. ఇక్కడ నుంచి ఒకటికి ఒక చిన్న వెక్టర్ని రిప్రజెంట్ చేయొచ్చు. దీన్ని ఏమంటా నేను ఏ క్యాప్. హియర్ వాట్ ఈస్ ఏ క్యాప్? ఏ క్యాప్ ఈజ్ ఎ యూనిట్ వెక్టర్ అలాంగ్ ఏ బార్. బట్ ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందమ్మా? 5 meters ఉంది. బట్ ఏ క్యాప్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది విత్ నో యూనిట్స్. దీనికి యూనిట్సే ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ తీసుకోండి. దీని యొక్క ఇప్పుడు ఐ వాంట్ టు నో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్యాప్. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక తీసుకుంటే మనం పైన వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. కింద ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ ఉంది కదమ్మా. కింద ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ ఉంది. అంటే పైన మనకి 5 meters వస్తుంది, కింద మనకి 5 meters వస్తుంది. ఎంత వస్తుంది మనకి? 1. అంటే యూనిట్ వెక్టర్ అంటే ఏంటి? యూనిట్ వెక్టర్ ఇస్ ఎ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ ఈక్వల్ టు 1 విత్ నో యూనిట్. దానికి యూనిట్స్ అనేవి ఏమీ కూడా ఉండవు. అంటే మనకి ఏ బార్ కనుక ఇలా ఉంటే ఇటువైపు కనుక మనకి యూనిట్ వెక్టర్ తీసుకుంటే ఏం చేయాలి? మనం ఒక చిన్న వెక్టర్ డ్రా చేయాలి. దీనికి ఏ క్యాప్ అని రాస్తాం. సపోజ్ ఐ హ్యావ్ ఏ వెక్టర్ బీ బార్ అనే వెక్టర్ ఇలా ఉంది. ఈ డైరెక్షన్లో నాకు యూనిట్ వెక్టర్ రావాలంటే ఏం చేస్తాం? మనం ఇటువైపు ఒక చిన్న వెక్టర్ తీసుకుంటాం. దీన్ని ఏమంటాను నేను? క్యాప్తో ఇండికేట్ చేస్తాను. క్యాప్తో ఇండికేట్ చేసే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ యూనిట్ వెక్టర్ అండ్ ద మ్యాగ్నిట్యూడ్ మస్ట్ బి ఈక్వల్ టు 1. సో సిమిలర్గా మనకి ఇప్పుడు నేను బీ క్యాప్ రావాలంటే ఏం చేయాలి? నేను బీ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ వీ నీడ్ టు డివైడ్ విత్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఇది వెక్టర్ కదమ్మా. ఇదేంటి? వెక్టరే. క్యాప్ అనేది మనకి వెక్టరే. వెక్టర్ సింబల్ బదులు మనం ఈ క్యాప్ ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే ఇది యూనిట్ వెక్టర్. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అని చెప్పడం కోసం మనం ఇది ఉపయోగిస్తున్నాం. అంటే ఏ క్యాప్ ఈజ్ ఎ వెక్టర్, ఏ బార్ ఈజ్ ఆల్సో వెక్టర్. బీ క్యాప్ ఈజ్ ఎ వెక్టర్, బీ బార్ ఈజ్ ఆల్సో వెక్టర్. బట్ వాట్ అబౌట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ వెక్టర్ అవుతుందా? ఏ బార్ వెక్టర్ అవుతుంది. బట్ మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నప్పుడు అర్థం ఏంటమ్మా? ఇది వెక్టర్ కదా, ఏంటి? స్కేలార్. అదేవిధంగా ఇదేమవుతుంది? బీ బార్ ఈజ్ ఎ వెక్టర్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ బార్ ఈజ్ నాట్ ఏ వెక్టర్, ఇట్ ఈజ్ ఏ స్కేలార్. అంటే ఇక్కడ ఏ బార్ ఈజ్ ఎ వెక్టర్, ఏ క్యాప్ ఈజ్ ఎ వెక్టర్. ఏ క్యాప్ ఈజ్ ఎ వెక్టర్, ఏ బార్ ఈజ్ ఎ వెక్టర్, బీ క్యాప్ ఈజ్ ఎ వెక్టర్, బీ బార్ ఈజ్ ఎ వెక్టర్. బట్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే అవి వెక్టర్స్ కాదు.